నా జన్మభూమి ఎంతో అందమైన దేశము, నా ఇల్లు అందులో రారమ్మని ప్రదేశము, నా సామిరంగా హాయ్ హాయ్ నా సామిరంగా. భారతదేశానికి స్వాగతం సుస్వాగతం. తనకి హైదరాబాద్కి వచ్చేసాను. ఎవరు లేరేటి, ఎవరు రాలేదేటి నా కోసం. పూర్తిగా వీడియో చూడండి. మీరు ఎప్పుడు చూడని అరుదైన మూలకం తారు. మనం రోడ్డుకి తారు వేసుకుంటాం కదా, అమూల్యమైన మూలకం. అండ్ ఎంతో గొప్ప వ్యక్తి శివసుందర్ దాస్ గారు గవర్నమెంట్ని ఎదిరించి 30 ఏళ్ళు సముద్రంలో ఈదుకుంటూ వెళ్ళి గుడి కట్టారు. అండ్ ఆల్సో నిత్యానంద స్వామి గారి గురించి అది కూడా చూడండి. ఫైనలీ వెల్కమ్ టు ఇండియా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ యాంటిగ్వా బార్బడోస్ యొక్క రాజధాని సెయింట్ జోన్స్ నుంచి. సో మొత్తానికి మనం ఈ యాంటిగ్వా బార్బడోస్ దేశాన్ని కరేబియన్ దీవుల్లో ముగించుకొని మరో కరేబియన్ దీవుల్లో ట్రినిడా అండ్ టొబాగో, మళ్ళీ రెండు ఐలాండ్లు, జంట దీవుల దేశం ట్రినిడా అండ్ టొబాగో, మినీ ఇండియా. భారతీయుల సంస్కృతి సాంప్రదాయం కుప్పలు తెప్పలుగా ఉంటుంది. చాలా సూపర్ డూపరు. ఇక్కడి నుంచి డైరెక్ట్ ఫ్లైట్ దొరికింది. వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఫస్ట్ ఒక లైక్ కొట్టండి, జర్నీని ఎంజాయ్ చేయండి. ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళి మిగతా విశేషాలన్నీ మాట్లాడుకుందాం. ఓకే, యాత్రకి వెళ్ళి పాత్ర కొనాలంటారు. సో యాంటిగ్వా బార్బడో దేశం అంతా తిరిగాను. నాకు కనబడితే యాంటిగ్వా కనబడేది కానీ బర్బడా కనబడదు. రెండూ కలిపి యాంటిగ్వా బార్బడో టీషర్ట్ మొత్తానికి అయితే నాకు దొరికింది. ఈ యాత్రల్లో పాత్రలు ఏమో కానీ తరుణ్ తీరిపోతుంది. 3000 రూపాయలు. నాకు మ్యాగ్నెట్, మీకు టీషర్ట్ మ్యాగ్నెట్ వచ్చాక ఇస్తానమ్మా, కంగారు పడకండి, వచ్చాక అన్నీ ఇస్తాను. అందరూ ఏంటంటున్నారంటే చెదల పట్టేస్తాను. చెదల ముందు కొట్టి మరీ జాగ్రత్తగా దాస్తున్నాను కప్పడం లేసి. మరి ఇవి చిన్న ఎయిర్లైన్స్ అండి, భయం వేస్తుంది. చిన్న ఉంటాయి బుజ్జిగాన. చూసారు ఎలా ఉందో? ఇవి చిన్న ఉంటాయి అన్నమాట, చక్రాలు ఉంటాయి అన్నమాట. భయం వేస్తుంది ఏదైనా అవుతుందని. పెద్ద వేలకు కాదు కదా. ఎనీవే మనకు విండో సీట్ వచ్చింది. యూట్యూబర్ అని చెప్పగానే ఎప్పుడు నాకు విండో సీటే ఇస్తారు. झूम 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 गाऊं मैं तेरी सखी, झूम झूम गाऊं मैं तेरी सखी, पिया से मिलन की आई बेला सखी. Welcome to Trinidad and Tobago. థ్యాంక్ యూ ఫర్ టీషర్ట్. వెల్కమ్ టు ట్రినిడా అండ్ టొబాగో అండి. వచ్చినంటే మనకి వెల్కమ్ నోట్ ఇచ్చారు, తర్వాత టీషర్ట్ ఇచ్చారు. మీకు కనబడుతుందా భారతీయ ఆనవాళ్ళు భరతనాట్యం. ఇమిగ్రేషన్ ఆఫీసర్ కూడా ఇండియాలా ఉన్నారు. ఇండియా వాళ్ళు కదా, ఇప్పుడు 200 సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళు. టీషర్ట్ అయితే వీళ్ళు ఇచ్చారనమాట. విజిట్ ట్రినిడా అండి, యూట్యూబర్ అనగానే నాకు ఇచ్చారు. ఇప్పుడు ఇది వేసుకొని రేపు అంతా తిరగాలి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. మీరు చూసుకుంటే మొత్తం ఎయిర్పోర్ట్ అంతా ఇండియాలాగే ఉందండి. వీళ్ళకి ప్రైమ్ మినిస్టర్లు మనలాగే, ఎందుకంటే బ్రిటిష్ పాలన కదా. ఆ పాండే గారు, ఇదిగోండి పాండే గారు, తర్వాత కమలా ప్రసాద్ గారు, వీళ్ళు మన భారతీయ సంతతికి చెందిన వాళ్ళే ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్లుగా చేశారు చాలా కాలం. చాలా విషయాలు చెప్పాలి. ముందైతే రూమ్కి వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ టీటీ డాలర్, ట్రినిడా అండ్ టొబాగో డాలర్ వాడుతున్నారు. వస్తుందా లక్ష్మీదేవి? వస్తుంది, చూద్దాం. వచ్చిందండి ఈ దేశం యొక్క కరెన్సీ, టీటీ కరెన్సీ వచ్చేసిందండి. ట్రినిడా టొబాగో లక్ష్మీదేవి, ఒక లక్ష్మీదేవి వచ్చేసి 12 టీటీ డాలర్ అని అంటారనమాట. 12 వచ్చేసానండి మొత్తానికి రూమ్కి. ఇదే చీప్ అనమాట. రోజుకి 9000. పక్కనే బ్రెయిన్ లారా రూమ్, దీని పక్కనే బ్రెయిన్ లారా. పొద్దున్న చూపిస్తాను. వచ్చేటప్పుడు అసలు మీరు నమ్మరు, అసలు పెద్ద పెద్ద బిల్డింగులు అట్టా ఉన్నాయి. అడిగాను, స్వామి ఇంత పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి, ఎలాగా మీకు డబ్బు ఎలాగ వస్తుందంటే, గ్యాస్ ఆయిల్. నేను చెప్పాను వచ్చేటప్పుడు బోల్డ్ ఆయిల్ రిగ్గులు కనబడ్డాయి. గ్యాస్ రిఫైనరీ, సముద్రం మధ్యన ఆయిల్ రిగ్గులను గ్యాస్ రిగ్గులను. దానికి వీళ్ళకి సహజ వాయువులు బాగా డబ్బు. అందుకే అంత పెద్ద బిల్డింగు. ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే 25 కిలోమీటర్లు పెద్ద పెద్ద బిల్డింగులు. ఒప్పటికమ్మా అవునట్లు వాళ్ళు నాకు గిఫ్ట్ ఇచ్చాను అన్నారు కదా. ఏటని ఇప్పు చూస్తే కచ్చీఫ్లు ఇవన్నీ ఉన్నాయి, టీషర్ట్లు ఇవన్నీ మీకు తెచ్చేస్తాను. ఓకే, రేపు పొద్దున్నే లేచి మొత్తం సిటీ చాలా అద్భుతాలు ఉన్నాయి. ట్రినిడా టొబాగో అద్భుతమే. భారతదేశం 10 లక్షల భారతీయులు ఉన్నారు. భారతీయులు కాదు, భారతదేశానికి చెందిన సంతతి. రేపు కలుద్దాం. ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మరో భారతదేశం ట్రినిడా అండ్ టొబాగో దేశం నుంచి. నిజంగా 15 లక్షల జనాభా ఉన్న ఈ దేశంలో దగ్గర సగానికి సగం 6 లక్షల మంది భారతదేశానికి చెందిన వాళ్ళు. కాదు భారతదేశానికి చెందిన సంతతి అనమాట.
చాలా అద్భుతాలు. మొత్తం భారతదేశం ఎక్కడ చూసినా మొత్తం ఒక ఇండియాలాగే ఉంది. సో ఎన్ని వింతలు మనకన్నా సంపన్నుల దేశం ఈ ట్రినిడాడ్, మనకన్నా డబ్బులతో తులతూగుతున్న దేశం. అవన్నీ చాలా వింతలు ఉన్నాయి. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి, పూర్తిగా వీడియోని ఎంజాయ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం బెంగాల్ స్ట్రీట్కి వచ్చాం. బెంగాల్ స్ట్రీట్, బెంగాల్ వాళ్ళు అందరూ ఇక్కడే ఉంటారు. ఇదిగో ఇది పాట్నా స్ట్రీట్. పాట్నా అంటే బీహార్ వాళ్ళు అందరూ ఇక్కడే ఉంటారు. భోజ్పూరి మామూలుగా ఉండదు. ఇగో ఆగ్రా స్ట్రీట్ అండి, తాజ్మహల్ వాళ్ళు అందరూ ఇక్కడ ఉంటారు. ఆగ్రా వాళ్ళందరూ ఈ స్ట్రీట్లోనే ఉంటారు. ఇగో బెనారస్ స్ట్రీట్ అండి, కాశీ ఉత్తరప్రదేశ్ బెనారస్ స్ట్రీట్. ఇదిగో బొంబాయి స్ట్రీట్కి వచ్చాం. బొంబాయి వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. అప్పుడులోని మన ముంబైని బొంబాయి అనే అనేవాడు. ఇదిగో కలకత్తా స్ట్రీట్ అండి. ఇదిగోండి మద్రాస్ స్ట్రీట్కి వచ్చాం. సాంబారు ఆంధ్ర స్ట్రీట్ లేదు బాబు, 200 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉందిరా, మనం ఈ మద్రాస్ వాళ్ళలోనే ఉండి. ఈ స్ట్రీట్కి ప్రెసిడెంట్ ఎవరు అనుకున్నావు? రాంబో నాయుడు పేరు చెప్తే ఇక్కడ పిచ్చలు ప్యాక్ అయిపోతుంది. అంత పవర్ఫుల్ నాయుడు గారు అంటే ఇక్కడ ఈ స్ట్రీట్లోని. ఇదిగోండి నిజాం స్ట్రీట్. ఏ తెలంగాణ బాబు, 200 ఏళ్ల క్రితం తెలంగాణ పోరాటం ఉంది, కానీ తెలంగాణ అప్పటికి రాలేదు కదా. అప్పుడు తెలంగాణ నిజాం వాళ్ళ దగ్గర ఉండేది. నిజాం పరిపాలన అంటారు కదా ఈ హైదరాబాద్ ఇదంతా. నిజాం స్ట్రీట్ ఇది. ఇగో హైదరాబాద్ స్ట్రీట్. రిమ్ జిమ్ హైదరాబాద్, రిక్షా వాలా జిందాబాద్. హైదరాబాద్ స్ట్రీట్ మామూలుగా లేదుగా. ఇది కాందహార్ స్ట్రీట్ అండి. కాందహార్, అరే బాబు అది కాందహార్ ఆఫ్ఘనిస్తాన్ రా, ఇండియా కాదు. అరే బాబు చదువుకోండి రా. ఫస్ట్ 200 ఏళ్ళ క్రితం బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినప్పుడు కాందహార్ భారతదేశంలోనే ఉందరా నాయన. ఇదిగో లక్నో స్ట్రీట్ అండి. ఎలా ఉంది, బాగుందా? పాత పేర్లు ఏంటంటే 200 ఏళ్ల క్రితం పేర్లు అప్పుడు అలాగే ఉండేవమ్మా. ఆ ప్రాంతాల్లో నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ సెటిల్ అయిపోయారు కాబట్టి ఆ పేర్లు పెట్టారు, స్ట్రీట్ పేర్లు. మీకు నచ్చిందని అనుకుంటాను. ఇంకో ప్రదేశం చూద్దాం. ఓకే, మీరు చూసుకుంటే అన్ని బంగారం నగలు, రింగులు, మనలాగే మొత్తం ఆ పట్టీలు అబ్బో భలే ఉన్నాయి అంతా రోడ్డు మీద. ఇవన్నీ బంగారం కాదు, ఎత్తడి మొత్తం రోడ్డు అంతా ఎత్తడివే. ఈ కొస నుంచి ఆ కొస వరకు మన వాళ్ళు పెట్టుకుంటారు కదండి, అలవాటు కదా. నిజంగా సిటీ సెంటర్ అనమాట ఇది. అన్ని రోడ్ల మీద అమ్ముతున్నారు. మనలాగే ఉంది ముంబై, ఈ కలకత్తా అలాగే ఉందన్నమాట. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది. ప్రపంచంలోనే కారమైన పచ్చిమిరపకాయలు ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగోలోనే దొరుకుతాయి. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది సస్తం తింటే. సో ఇప్పుడు మీరు చూస్తుందంతా వెజిటేబుల్ మార్కెట్ అండి. మొత్తం స్ట్రీట్ అంతా వెజిటేబుల్ వెరైటీగా ఉన్నాయన్నమాట. అన్ని రకాల వెజిటేబుల్స్, దుంపలు, పచ్చిమిరపకాయలు, అల్లం. మనలాగే బజార్లో ఎంతెంత అయితే అమ్ముతారో అలాగే అమ్ముతున్నారు. బాగుంది, చాలా బాగుంది. బీడీ మా చిన్నప్పుడు తాత కాల్చేవాడు. ఇదిగోండి బీడీ, మంగళూరు అని ఉంది. ఇండియా నుంచి వస్తున్నాయట. ఎలాగో కొనుక్కున్నాను కనుక కాల్స్తున్నాను, పారేస్తానులేండి. మంగళూరు నుంచి వచ్చిందండి అమ్మ జీవితం. మంగళూరు, ఇదిగో మంగళూరు తెలుగులో రాస్తుంది మళ్ళీని మంగళూరు. ఇది చూసుకుంటే ఇది 1800 కాలం నాటి పాత చర్చు. సో ఆ రోజుల్లో ఆ వేలలో తీసుకొచ్చారనమాట భారతీయుల్ని షిప్పుల్లోని. సో అప్పుడు మనోళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ హిందువులు, కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారు. కాకపోతే ఈ ఆఫ్రికా ప్రజలకు మటుకు క్రైస్తవ మతాన్ని ఇచ్చి తీసుకొచ్చారంట. సో ఇక్కడ హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. మీకు ఇప్పుడు అర్థమైంది కదా. సో లోపల చూసుకోవచ్చు, చెక్కతో చేర్చు మొత్తం అంతా లోపల భలే ఉంది కదా. ఇప్పుడు మీకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆంజనేయ స్వామి స్టాచ్యూని అయితే, విగ్రహాన్ని అయితే మీకు చూపించబోతున్నాను. దగ్గర 85 అడుగులు. అంటే ఇండియా తర్వాత ప్రపంచంలోనే ఇదే అనమాట, 85 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం. చాలా బాగుంటుంది. ఈ గుడిని డ్రోన్ షాట్లు అన్నీ పెట్టి ఎక్స్ప్లోర్ చేద్దాం. సూపర్గా వస్తుంది. ఓకే, టెంపుల్కి నేను 8000 రూపాయలు ఖర్చు పెట్టి ట్యాక్సీలో వచ్చాను అనమాట. యాదృచ్ఛికంగా పంతులు గారు కనబడ్డాడు, మన తెలుగు ఆయన అనమాట. నిజంగా సూపర్. మెసేజ్ల మీద మెసేజ్లు చేస్తున్నారు. నేను ఆయనకు తెలియకుండా నేను ఇక్కడికి వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. 3లో హనుమాన్ ప్రతిష్ఠ జరిగింది. 85 అడుగుల హనుమాన్ మూర్తి. ఈయన మెయిన్ హనుమంతుడు. సూపర్, చాలా బాగుందండి. నిజంగా హిందూ ధర్మం వర్ధిల్లాలి. ఖండాల్లోని మొత్తం సప్త సముద్రాల్లోని మామూలుగా లేదుగా.
చూస్తున్నారు కదండి టెంపుల్ ఇన్ ద సీ. ఇది ఏంటంటే గొప్ప చరిత్ర ఉందండి. నాకు తెలిసి ఇలాంటి గుడి ప్రపంచంలో ఉండదు. ఇక్కడ చూస్తున్నారు కదా సాధు గారు ఆ రోజుల్లోని గుడి కట్టుకుంటారని ఈ గవర్నమెంట్ని అడిగితే 30 ఏళ్ల క్రితం ఈ గవర్నమెంట్ కట్టుకోవడానికి వీలు లేదండి. భూమి మీద కట్టుకోవడానికి వీలు లేదండి ఈ జాగా మీద. ఆయన ఏం చేశారంటే భూమి సముద్రంలో కొట్టుకుంటాను మీరేం చేయలేరని చెప్పి ఒక 30 ఏళ్ళు కష్టపడి ఇక్కడ నుంచి ఇసుక రాయ ఆయన ఒక్కటే తీసుకెళ్ళి సముద్రం మధ్యలో గుడి కట్టుకున్నారనమాట. సో ఆయన చేసిన పనికి గవర్నమెంట్ మెచ్చి ఆ సముద్ర మార్గం నుంచి ఉన్న గుడికి ఈ రోడ్డుకి ఒక బ్రిడ్జ్ లాంటిది నిర్మించింది. ఇప్పుడు అది పెద్ద టూరిస్టిక్ ప్లేస్ అయింది. నిజంగా ఆయనకి దేవుడి మీద ఉన్న భక్తి, నిజంగా అలాంటి భక్తుడు దేవుడికి ఉన్నారు. గ్రేట్. ఈయన గురించి ఎవరికీ తెలియదండి. శివదాసు సాధు గారు అతి గొప్ప భక్తుడు శివుడికి. ఎందుకు తెలియదు? పేపర్లో కానీ న్యూస్ ఛానల్ ఎక్కడ రాలే. 7 సముద్రాలు వెనకాతలు ఉన్నాయి. ఈ ట్రినిడాడ్ టొబాగో దేశంలో ఈయన ఇలా చేశారని చెప్పి మీ స్నేహితులకి మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి. చాలా గొప్ప విషయం కదా. సో మీరు చూస్తున్న గుడిని ఎందుకు క్లోజ్ చేసేసారంటే ఎవరో చచ్చిపోయారండి. మీరు చూస్తున్నారు కదా శ్మశాన వాటిక, ఆ శవాన్ని తగలబెడుతున్నారు, అందుకే క్లోజ్ చేసేసారు ఈ గుడి. అదిగో అండి చితి అక్కడ కాలుతుంది మీరు చూసుకోవచ్చు, అందుకే గుడి క్లోజ్ చేసేసారు. అందరూ చనిపోయిన తాలూకాలు అనమాట ఇక్కడ గుడికి వచ్చారు. సో ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే తారు సరస్సు, ప్రపంచంలో ఉన్న ఏకైక తారు సరస్సు అంటే ప్రపంచ దేశాలకు తారు అందిస్తున్న సరస్సు. మనం రోడ్లు తారు వేసుకుంటాం కదా, అదే తారు రోడ్డు అండి. ఈ సరస్సు నుంచి తారు వస్తుంది, అలా తీసేసి అలా వేసేసి మిషన్లో పంపించేసి అమ్ముకోవడమే. డబ్బులు లచ్చిందేవి. ఇంకా చాలా వింతలు విశేషాలు ఉన్నాయి ఈ తారు గురించి, అవన్నీ మీకు చెప్తాను. ఓకే, సో చూసుకోవచ్చు ఎలాగ లోడ్ చేస్తున్నారో. అదిగోండి తారు వేసేస్తున్నారు, దాన్ని పిచ్ అని అంటారు. కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుందండి ఈ దేశంలో మైనింగ్. ఎవరు పడితే వెళ్ళడానికి ఉండదు, ఎందుకంటే ఆ తారు ఊబిలో చిక్కడిపోతే చనిపోతాం. అందుకే ఆ టూర్ ప్రకారం గైడ్లైన్స్ ప్రకారం వెళ్ళాలన్నమాట. మీరు ఎప్పుడైనా ఊహించారా తారు ఎలా ఉంటుంది, తారు ఇలా భూమిలో నుంచి పుడుతుంది అని? నాకు కూడా తెలియదండి. నేనేమనుకున్నాను అంటే ప్లాస్టిక్ని కరిగించి అది రోడ్డు మీద పోస్తారని అనుకున్నాను, కానీ తారు ఇలా నది ఉంటుంది, అందులో నుంచి భూమిలో నుంచి పుడుతుంది అని నాకు తెలియదండి. తారు చచ్చిపోతామండి, అంత డేంజర్ కాదనమాట. చాలా ఇది చచ్చిపోవచ్చు. మీకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాలండి. ఆమెకు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చాను. అసలు దీన్ని ఏమంటారు అంటే అసల్పేట్ అనే మూలకం, ఒక పదార్థం. సో ఇది ఎలా పుడుతుంది అనుకుంటే అసలు చూసుకుంటే ఇది 250 అడుగుల లోతులో ఉంటుంది ఈ తారు. సో 100 ఎకరాల్లో విస్తరించి ప్రపంచంలో ఒకే ఒకటి. సో ఇది ఎలా పుడుతుంది అంటే భూమి పొరల లోపల నుంచి ఊడుతుంది. ఇప్పుడు నూతులోని నీళ్ళు ఎలా వస్తాయో అలా వస్తాయి. సో ఒకేసారి కుప్పలుగా వచ్చేది, కొంచెం వస్తుంది. అలా వచ్చేటప్పుడు అది గాలికి చల్లబడుతుంది కొన్ని రోజులకి, లేదు వర్షం పడితే కనుక ఆ నీటికి చల్లబడిపోతుంది. ఇక్కడికి ఎన్నో రకాల ఈ నది నీళ్ళు అనుకొని ఎన్నో రకాల జంతువులు వచ్చి పాపం ఆ తారులో ఉండిపోయి మన మొసలు వచ్చి చచ్చిపోయిందంట అందులోని. ఆమెని డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చి డ్రోన్ ఎగరేశాను, కానీ భారీ వర్షం, ఎంత భారీ వర్షం అయినా పోనీ డ్రోన్ పోయినా వీడియో రికార్డ్ అయ్యే సెట్టింగ్ పెట్టుకొని ఎగరేశాను. కానీ దేవుడి దయ వల్ల ఎగిరింది, మళ్ళీ క్షేమంగా నా దగ్గరికి వచ్చేసింది. ఇంజిన్ లోపలికి అన్నిటిలోకి నీళ్ళు వెళ్ళిపోయాయి. భారీ వర్షం మీరు చూస్తున్నారు కదా, ఇంత పెద్దది, ఇంత చూడండి. అలా అంటే మీరు అనుకోవచ్చు ఏమండి ఇప్పుడు ఇందులో నుంచి తవ్వుకుంటే వస్తుందంటే తవ్వుతారు, ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఎండిపోతుంది, మళ్ళీ తవ్వుతారు. అలాగా ఇది భూమి మట్టానికి మీరు చూసుకుంటే భూమి సరిసమానంగా లోతుకి వెళ్ళిపోతుంది. రోజు రోజుకి వీళ్ళు తవ్వుకుంటూ తీసేస్తారు. కానీ చాలా కష్టపడి తీశాను నేను, చాలా డబ్బులు ఖర్చు పెట్టాను. నాకైతే గొప్ప ఎక్స్పీరియన్స్. మీకు అంటే ఎలాంటిది మీకు తెలియదు కదా, నాకే తెలియదు అంటే మీకు ఎలా తెలుస్తుంది? సో అందుకే చాలా వింత ఎక్స్పీరియన్స్, చాలా మీరు ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. మీకు దీని గురించి ఎప్పుడైనా విన్నారా? తార్ అంటే ఏంటి? దీని పిచ్ అని అంటారు యాక్చువల్గా. ఈ పిచ్చిని ఇప్పుడు వచ్చిందని పిచ్ అంటారు. ఈ పిచ్చిని అసల్పేట్ అనే అది మిషన్లో తయారు చేసి అసల్పేట్. చూసారా వర్షం ఎంత పెద్ద వర్షమో, భారీ వర్షంతో దించాను మన డ్రోన్ని. చూడండి తారు అలా పుడుతుంది, మెత్త తారు. అదిగో తారు అలా పుడుతూనే ఉంటుంది, తారు వస్తూనే ఉంటుంది. మొత్తం తారేనండి, ఇంత లోతు తారు. ఎక్కువ తవ్వేశారు అనుకోండి ఏముండదు, ముంబొచ్చే మొత్తం దీనిపైన తారు ఇలా మేఘలాగా వస్తుంది, అది తీసుకోవడమే. తవ్వితే మళ్ళీ మట్టే ఉంటుంది, మీకు అర్థమవుతుంది. ఇదంతా మట్టి, దీనిపైన వచ్చిన పొరే తారు పొర. అలాగని అవి తవ్వుకుంటూ పోతే మట్టి తప్ప ఏముంటుంది, అది భూమి లోపల నుంచి ఊడుతుంది. తారు వేడికి ఊడుతుంది ఎలాగన, అర్థమవుతుందా? ఇప్పుడు పాల మీద మేగడలాగా, పాల మీద మేగడు ఉంది కదండి, పాలంతా ఏం ఉండదు కదా, సేమ్ అదే నాయన. లావా వేరు, తారు వేరు. ఈ తారు భూమిలో నుంచి పుడుతుంది, అగ్నిపర్వతంలో నుంచి వచ్చేది లావా. ఇది భూమిలో నుంచి పుడుతుంది. రెండు చాలా తేడా ఉన్నాయి, తెలుసుకోండి. ఓకే, తారు ఇది తారు. ఈ ఇల్లు ఆ కొండ మీద ఉండేది, ఆ పైన ఉండేది అన్నమాట.
ప్రతి సంవత్సరం అలా కరుక్కుంటూ వస్తుంది. ఎందుకంటే అక్కడ తారు తీసేసేటప్పుడు భూమిలో ఉన్న తారు కరిగిపోయి అలా జారుకుంటూ డౌన్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు చూసుకుంటే చాలా ఉన్నాయండి హిందూ టెంపుల్లు. కానీ ఇది స్పెషల్ ఏంటంటే కైలాసమందిర్ టెంపుల్ ఆఫ్ ద స్కై నిత్యానంద స్వామి గారు ఎక్కడ ఉంటారు, ఇక్కడికి వస్తారనమాట. ఇండియా నుంచి పారిపోయినప్పుడు ఇక్కడ మందిరం కట్టుకొని ఇక్కడ ఉన్నారు. కొత్త కైలాసం ఏర్పరిచేటప్పుడు ఇక్కడికి ఎవరు రానివ్వట్లేదు, గేట్లు గట్ట వేసేసారు. నన్ను ఎవరో రికార్డ్ చేయకూడదని ఆయన వచ్చి బెదిరించారు. నేను అన్నాను, నువ్వు పోలీసులను పిలు, నేను చెప్తాను, నేను బయట నుంచే రికార్డ్ చేస్తున్నాను, లోపల నుంచి ఏం రికార్డ్ చేయట్లేదని అని చెప్పాను. అదిగోండి రానివ్వట్లేదు లోపలికి. అదిగోండి నా కైలాసమందిర్ టెంపుల్ ఆఫ్ ద స్కై చూసారా, లోపలికి రానివ్వట్లేదు నన్ను. ఇదిగోండి లోపల ఎవ్వరూ లేరు, మీరు లోపల కూడా ఎవ్వరూ లేరు, పనులు ఉండేవారంట. మీరు చూసుకుంటే హిందువులు ఎక్కువ ఉండడం వల్ల చుట్టూ గుళ్ళే ఉన్నాయి. మ్యాప్లో చూస్తున్నారు కదా ఇన్ని గుళ్ళు ఉన్నాయి. నేను ఇదే ఎందుకు చూస్ చేసుకున్నానంటే మన నిత్యానంద స్వామి ఎక్కడ ఉండేవారు, మొత్తం వాళ్ళ అసిస్టెంట్లు ఉన్న ఇల్లు ఇందులో కూడా ఎవ్వరూ లేరు. మొత్తం అందరూ ఈక్వెడార్లోని కైలాస దేశంకి వెళ్ళిపోయారనమాట. ఎవ్వరూ లేరు, ఎవరు రారు ఇక్కడికి. కొండ మీద కట్టుకున్నారు. అంటే అది ఆ కైలాస లోన్లు గట్టా శాంక్షన్ అయినంత వరకు ఇక్కడ ఉన్నారన్నమాట. పక్కనే కదా, ఈక్వెడార్ పక్కనే కదా, చాలా పక్కన, మనకు పక్కనే ఈక్వెడార్ పక్కనే ఉన్నాం, ఐలాండ్స్ దగ్గరే ఉన్నాం అనమాట, కరేబియన్ దీవుల్లోని. మీరు చూసుకుంటున్నారు కదా అదంతా పోర్ట్ ఏరియా. మొత్తానికైతే మనం కైలాస మందిర్ అయితే మనం కనిపెట్టేసాము. చాలా బాగుంది. మొత్తం అసిస్టెంట్లు అందరూ ఇక్కడ ఉండేవాడు అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళారు ఈక్వెడార్కి. ఇప్పుడు ఎవరు ఇక్కడ ఉండట్లేదు. సో ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది సెంట్రల్ బ్యాంక్ మ్యూజియం. ఈ కరెన్సీ అయితే ఇక్కడే ప్రింట్ చేస్తారనమాట. మనం ఆస్ట్రేలియాలో చూసాం కదా, సేమ్ టు సేమ్ అనమాట ఆ సెంట్రల్ బ్యాంక్ మ్యూజియం ఇది. ట్రినిడాడ్ టొబాగో యొక్క సెంట్రల్ బ్యాంకు, రిజర్వ్ బ్యాంకు ఇదే పెద్ద ఆఫీసు. డబ్బులు లచ్చిందేవి, గ్యాస్, జీడిపి మనకన్నా ఎక్కువ డబ్బున్న దేశం, మంచి డబ్బున్న దేశం. గ్యాసును ఆ ఆయిల్ ద్వారా డబ్బులు గల్ఫ్ కంట్రీల లాగా వచ్చి పడిపోతుంది లచ్చిందే వీళ్ళకి. అందుకే బాగా అందరూ సూపర్. ఈ ట్రినిడాడ్ టొబాగో ఆర్థికంగా బలమైన దేశం కాబట్టి ట్రినిడాడ్ టొబాగో స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫీస్ ఎంత పెద్దది ఉందో, భలే ఉంది. బ్లూ కలర్లో సింహంతో సెల్ఫీ. సో ఇప్పుడు మీరు చూస్తుంది కంప్లీట్గా పోర్ట్ ఏరియా అండి. చూడండి టైం 4, లైట్ హౌస్ అది పెద్ద బస్ స్టేషను. సిటీ చూడండి ఎంత డౌన్ టౌన్ ఎలా ఉందో. లెట్స్ గో. అదిగో ఆ షిప్పులకి వెళ్ళాలి ఇప్పుడు మనం. మీరు చూస్తున్నారు కదా, ఇది క్రూజ్ పోర్ట్ టెర్మినల్. టొబాగోకి 3 గంటల జర్నీ అనమాట. సాయంత్రం షిప్ ఉంది, పొద్దున్న షిప్ ఉంది, 2 షిప్పులు, పెద్ద షిప్పులు చూస్తున్నారు, చాలా పెద్ద షిప్పులు. ఒక టికెట్ అయితే కొనేసుకున్నాను. సో హ్యాపీ. రేపు వచ్చేసి మనం షిప్ ఎక్కేసి టొబాగో అయితే వెళ్ళిపోదాం. మామూలుగా ఉండదు. ఆ రోజుల్లో మహారాణి గారి కోట అండి ఇది, మహారాణి గారి కోట. చివరాఖరి ప్రదేశం క్వీన్స్ పార్క్ అండి. గిన్నీస్ వరల్డ్ రికార్డు, ప్రపంచంలోని అతిపెద్దది, 260 ఎకరాలులో ఆ రోజుల్లో 1800 కాలంలో ఇంగ్లాండ్ మహారాణి గారు, క్వీన్ మహారాణి గారు నిర్మించారు. ఆ ఎమ్మెల్యే ఎదురుగానే ఉందన్నమాట, అంత పెద్ద పార్క్ ఇది. ఓకే, ఎలా ఉంది, నచ్చిందా ఈ వీడియో? తారు కానీ అదేంటి ఆంజనేయ స్వామి బొమ్మలు కానీ, తర్వాత శివసుందర్ దాస్ గారి గుడి కానీ, ఇంకా చాలా బాగుంది. మొత్తం భారతదేశంలాగా ఉంది. మీకు బాగా నచ్చింది కదా. మా ఇంటి దగ్గర బ్రెయిన్ లారా గారి ఇల్లు అక్కడ ఉంది, రానివ్వట్లేదు. బ్రెయిన్ లారా గారు ఇక్కడ, ఆయన కియాన్ పోలార్డ్ గారు ఇక్కడే, సునీల్ నారాయణ గారు ఇక్కడ, డారెన్ బ్రావో గారు ఇల్లు ఇక్కడే. మొత్తం అందరూ ఇల్లు ఇక్కడే ఉన్నాయన్నమాట. ఎవరు రానివ్వట్లేదు, గేటు బయట పంపించేస్తున్నారు. ఎనీవే ఈ వీడియో ఎంతవరకు సమాప్తం. చాలా ఖర్చుతో కష్టపడి తీసాను, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇండియా వచ్చాను, అది ఇది కలరింగ్ ఇచ్చాను కదా, జస్ట్ ఇండియా అప్పుడే కాదు, మొత్తం ప్రపంచం అంతా తిరిగాక వస్తాను. రేపు ఇప్పుడు మనం ట్రినిడాడ్ చూసాం కదా, రేపు టొబాగో వెళ్తున్నాం, షిప్లో వెళ్ళబోతున్నాం. మామూలుగా ఉండదు, పొద్దున్న లెగిచి వెళ్ళాలి. ఓకే, ఈ వీడియో ఎంతతో సమయం, తిరిగి మరో మంచి వీడియోతో కలుసుకుందాం. ఇట్లా మీ ప్రపంచ యాత్రికుడు ట్రినిడాడ్ టొబాగో రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ నుంచి. గుడ్ నైట్.